హలో గైస్, వెల్కమ్ టు ద డూప్లికేట్ క్రియేషన్స్. ఈ రోజు అయితే ఈ ఫోటోని ఎలా ఎడిట్ చేయాలనేది నేర్చుకోబోతున్నాం. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూసి మీరు కూడా ఫోటో ఎడిటింగ్ నేర్చుకోండి. ముందుగా పిక్సార్ట్ ఓపెన్ చేసుకోవాలి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద టూల్స్ అని ఉంది కదా, టూల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రాప్ సెలెక్ట్ చేసుకోండి. క్రాప్ సెలెక్ట్ చేసుకుని 3:4 రేషియో అని ఉంటుంది కదా, 3:4 రేషియో సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. తర్వాత కొంచెం ఇలా కిందకి ఇలా వెళ్తే యాడ్ ఫోటో అని కింద ఉంది కదా, యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అల్లు అర్జున్ 3 ఫొటోస్ ఉంటాయి. ఆ 3 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేనైతే అల్లు అర్జున్ ఫొటోస్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ హీరో కావాలంటే ఆ హీరో, ఏ హీరో కావాలంటే ఆ హీరో మంచి ఫొటోస్ ఒక 3 సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కిందన క్రాప్ అని ఉంది కదా, ఆ క్రాప్లోకి వెళ్ళండి. ఈ పైన ఇక్కడ ట్యాప్ చేస్తే 643:960 అని ఉంది కదా, అక్కడ ఇలా ట్యాప్ చేసి ఇక్కడ 300 పెట్టుకోండి. ఇక్కడ హైట్ ఏమి వచ్చేసి 900 పెట్టుకోండి. ఓకే చేసుకోండి. ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ మళ్ళీ మిగతా ఫొటోస్లో కూడా అలాగే చేయండి. అన్నీ సేమ్ అలా చేసుకున్న తర్వాత ప్రతి ఫోటోని ఇలాగ దగ్గరగా పెట్టుకోండి. దగ్గరికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసి దీన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి మొత్తం క్లియర్ చేసేసి ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ టు సేమ్ 3:2 రేషియో తీసుకోండి. ఈసారి 3:4 రేషియో ఇంతకుముందు తీసుకున్నాం. తర్వాత 3:2 రేషియో తీసుకోండి. 2 రేషియో 2 సార్లు ట్యాప్ చేస్తే అలా స్ట్రైట్గా అయిపోతుంది అనమాట. ఓకే చేసుకున్న తర్వాత ఏ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్న ఫోటోని ఇందులోకి ఇలా తెచ్చేసుకోండి. ఇందులో తెచ్చేసుకున్న తర్వాత ఇలా మీ వేలతో ఇలాగా దగ్గర తీసుకొని మొత్తంగా ఇలా పైకి ఎలాగెట్టి సరిపోయినట్టుగా స్క్రీన్కి అంత నీట్గా అయితే అంత సరిపోయిందో అంత. ఈ పైన ఎరేజర్ ఆప్షన్ ఉంది కదా, ఎరేజర్ ఆప్షన్ అయితే ఒకసారి నొక్కండి. ఎరేజర్ ఆప్షన్ నొక్కేసి ఒపేసిటీ ఎంత పెట్టుకోండి, స్క్రీన్ మీద మీకు ఎంతైతే కనబడుతుందో అంతలా పెట్టుకోండి. మెల్లిగా రఫ్ చేయండి. దాన్ని చాలా స్లోగా రఫ్ చేస్తే అక్కడ మీకు ఆ ఎఫెక్ట్ అనేది అయితే మీకు అక్కడ యాడ్ అవుతుంది అనమాట. కింద కూడా దాన్ని సేమ్ టు సేమ్ కింద కూడా అలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకొని స్లోగా చేసుకోండి. మొత్తం అంతా యాడ్ అయిన తర్వాత కింద ఈ టూల్స్లోనే ఇక్కడ అడ్జస్ట్ అని ఉంది కదా, అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ ఉంది కదా, సాచురేషన్ అయితే ఫుల్ మైనస్ చేసుకోండి. ఫుల్ మైనస్ చేసుకొని ఇక్కడ హైలైట్స్ అయితే కొంచెం తగ్గించుకోండి. కొంచెం షార్ప్గా అయితే మనకు కనబడుతుంది. షాడోస్ కొంచెం తగ్గించుకోండి. తర్వాత ఇదంతా ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడతో అయిపోయిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీకు ఏవైతే ఫొటోస్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్నింటినీ యాడ్ చేసుకొని తెచ్చేసుకోండి. వీటన్నిటిని ఏ ఫొటోస్ అయితే మీరు యాడ్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫొటోస్ అన్నిటిని తెచ్చేసుకున్న తర్వాత ఇక్కడ కింద రిమూవ్ బీజీ అని ఉంది కదా, రిమూవ్ బీజీని ప్రతి ఫోటోకి అప్లై చేయండి. మీరు ఏ మాత్రం చేయాల్సిన అవసరం లేదు. అంటే జస్ట్ 1 క్లిక్లో మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది చాలా కంప్లీట్గా షార్ప్గా యాక్యురేట్గా చాలా నీట్గా వచ్చేసి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి మనకి ఫోటో అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ నేను చేసి చూపిస్తాను, మీరు కూడా చూడొచ్చు. రిమూవ్ బీజీ అని ఒకే ఒక క్లిక్ చూడండి. ఒక క్లిక్ పడతాను మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోయింది అనమాట ఒకే ఒక క్లిక్లో. ఇక్కడ మళ్ళీ మీరు సేమ్ ప్రాసెస్ అనమాట. ప్రతి ఫోటోను అలాగే చేసుకోవాలన్నమాట. చూడండి చేస్తాను, ఒకే ఒక క్లిక్లో కొడతాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, చాలా సింపుల్గా అయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది అనమాట. నేను మాత్రం కష్టపడలేదు, జస్ట్ 1 క్లిక్ చేశానంటే ఒక్క క్లిక్కి ఒక్కొక్క ఫోటో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే చాలా నీట్గా అయితే వచ్చేసాయి ఫొటోస్ అన్నీ. అయితే ఇక్కడ ఫొటోస్ అన్నీ ఒక దగ్గర సైడ్ పెట్టేసుకుందాం. ఒక సైడ్కి ఇలా పైన పెట్టేసుకొని మీకు సెంటర్లో ఏ ఫోటో కావాలో ముందు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. నేనైతే ఈ ఫోటోని సెంటర్లో పెడదాం చూసాను. సెంటర్లో ఈ ఫోటోని పెట్టేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని నార్మల్గా ఇలా క్యాజువల్గా వదిలేయకుండా ఈ కిందనే ఈ చివరికి ఫుల్గా లాస్ట్లో ఇక్కడ లాస్ట్ నుంచి 4th ఆప్షన్ బార్డర్స్ అని ఉంది కదా, ఆ బార్డర్స్ ఒకసారి క్లిక్ చేస్తూ చూసారు అక్కడ సబ్జెక్ట్ చుట్టూ ఆ ఫోటో చుట్టూ అలాగా బార్డర్స్ అయితే వైట్ బార్డర్స్ అయితే వచ్చేసి చాలా నీట్గా వచ్చింది. అది కూడా ప్రొఫెషనల్గా కనబడుతుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఆ పక్కన ఈ ఫొటోస్ అన్నీ మనం అరేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఫోటో వచ్చేసి మనం ఇది తీసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, నేనైతే ఫొటోస్ని అయితే ఎలా అరేంజ్ చేసుకున్నాను మీరు ఇక్కడ గమనించే ఉంటారు. ఒక ఫోటో ఎక్స్ట్రా అయిపోయింది, దాన్ని అయితే నేను డిలీట్ చేసేసాను. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఫొటోస్ కొంచెం పైన సరిగ్గా అరేజ్ అవ్వలేదు. దాన్ని మళ్ళీ నేను ఎరేజర్ ఆప్షన్లోకి వస్తాను. ఎరేజర్ ఆప్షన్లోకి వచ్చి దాన్ని నీట్గా కొంచెం అరేజ్ చేద్దాం.
ఎఫెక్ట్ అయితే మళ్ళీ యాడ్ అయింది. సో నీట్గా అయితే వచ్చిందనమాట. దీనికి మళ్ళీ మనం ఇంకా దీనికి కొంచెం చేయొచ్చు అనమాట. దాన్ని మనం ఏం చేయాలంటే టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కిందన కలర్ ఆప్షన్లోకి వచ్చి మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అది నచ్చిన కలర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ ఫాంట్ అయితే బాగాలేదు అనమాట. టెక్స్ట్ ఫాంట్ బాగాలేదు కాబట్టి మనం ఇక్కడ కింద ఫాంట్ అని ఉంది కదా, ఫాంట్లో అయితే ఒకసారి నొక్కండి. కింద సీ ఆల్ అనుకోండి. ఈ రైట్ సైడ్ కిందన ప్రీమియం ఉంటుంది. ప్రీమియం ఇది పిక్సార్ట్ ప్రీమియం ఏపీకే అనమాట. నాకైతే ఈ ప్రీమియం అన్నీ ఫ్రీగా వస్తాయి. మీకు కూడా ఈ పిక్సార్ట్ ప్రీమియం కావాలంటే నా ఇన్స్టా బయోలో అయితే లింక్ అనేది ఉంటుంది. మీరు వెళ్ళి అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే డౌన్లోడ్ అవుతుంది. ఫ్రీగానే అన్నీ మీకు ప్రీమియం టూల్స్ అన్నీ ఫ్రీగా వస్తాయి. ప్రేస్ సైరన్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అయితే నా ఫేవరెట్ అనమాట. దేంట్లో అయినా సరే ఈ టెక్స్ట్ సూట్ అవుతుంది. అందుకని నేనైతే ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అల్లు అర్జున్ అని పెట్టి కిందన సంథింగ్ ఏదో బయో మీకు నచ్చింది, ఏదో ఒక బయో మీకు నచ్చింది ఏదో ఒకటి అల్లు అర్జున్ గురించి సంథింగ్ ఏదో మీ ఫ్యాన్ బేస్ గురించి ఏదో ఒకటి టైప్ చేసుకోండి. మీకు నచ్చింది ర్యాండమ్గా టైప్ చేసుకుంటున్నాను నేనైతే, మీకైతే ఎగ్జాంపుల్గా చూపించడానికి. మీకు నచ్చింది ఏదో ఒకటి టైప్ చేసుకొని ఓ బ్లాక్ కలర్లో సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇలా చేతితో లాగితే ఆటోమేటిక్గా ఇలా పెద్ద అయిపోతుంది అనమాట. అటు ఇటు దాన్ని ఇలాగా దగ్గర తీసుకొచ్చి పెట్టేస్తే ఓకే. ప్రొఫెషనల్ బ్యానర్ టైప్ లుక్ అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది అనమాట. అయితే ఈ కింద ఫొటోస్ అనేది కొంచెం ఎక్కువ ఆక్యుపై చేస్తున్నాయి అనమాట లుక్ని. ఆ లుక్ని మనం కొంచెం తగ్గించాలంటే మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి. వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేసుకోండి. దాన్ని ఇలా పెద్ద చేయండి. కిందకి దించండి. మళ్ళీ ఎరేజర్లోకి వెళ్ళండి. ఎరేజర్లోకి వెళ్ళి ఇక్కడ ఒపెసిటీ 3 సెట్టింగ్స్ అందులో పెట్టుకుంటున్నాను, మీరు చూసుకోండి. దాన్ని సేమ్ నేను ఏం చేశానో అదే కొంచెం చేస్తే ఇక్కడ ఫుల్ ఎఫెక్ట్ అనేది చాలా నీట్గా యాడ్ అయింది. ఈ కింద మీ పేరు పెట్టుకోవచ్చు అన్నమాట. తేజ సేమ్ టు సేమ్. మళ్ళీ ఫాంట్ బాగాలేదు, ఫాంట్లోకి వెళ్దాం. ప్రెసర్ నొక్కుదాం. కింద మళ్ళీ సేమ్ టు సేమ్. ఇందాక నేనైతే చెప్పాను ర్యాండమ్ బయో. మీకు నచ్చింది ఏదో ఒకటి, మీకు నచ్చిన ఏదో ఒకటి కాన్సెప్ట్ ఏదో ఒకటి రాసుకోండి. మీకు నచ్చింది ఏదైనా సరే. నేనైతే ర్యాండమ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇది పెట్టాను. మీకు నచ్చింది ఏదో ఒక బయో మీకోసం మీరు మీ ఎక్స్ప్లెనేషన్ మీది ఏదో ఒక ఇంట్రొడక్షన్ ఏదో ఒకటి రాసుకోండి. బాగుంటుంది అనమాట. ఇలా రాసుకుంటే బ్యానర్ టైప్ లుక్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఆ బ్యానర్ అది బయో రాయడం వల్ల. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడితో అయితే అన్నీ ఓకే అయిపోయింది. సో చూసారు కదా, ఇది ఇక్కడితో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు ఇంకా ఇందులో ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ సైడ్న లోగోస్ ఏవో ఒకటి పెట్టుకోవచ్చు. మీకు గూగుల్లో దొరుకుతుంది. మీకు ఏ టైప్ ఆఫ్ లోగోస్ కావాలన్నా, ఇంకా అల్లు అర్జున్ సైన్ సింబల్ కావాలన్నా దొరుకుతుంది. గూగుల్లో డౌన్లోడ్ చేసుకోండి, రండి, ట్రై చేయండి. ఇంకా ట్రై చేయండి. మీరు ఫోటో ఎడిటింగ్ మెల్లిగా నేర్చుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మీకు అందులో ఫ్రీగా ఫోటోస్ ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. మీరు నా ఇన్స్టా బయోలో ఈ పిక్సార్ట్ ప్రీమియం ఏపీకే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నా బయోలో లింక్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళి అందులో డౌన్లోడ్ చేసుకోండి.